Hi everyone. Before class, we discuss amino acids and proteins. Amino acids and proteins. దీంట్లో definition of amino acids, classification of amino acids, alpha amino acids, beta amino acids, gamma amino acids, delta amino acids. Next, based on the source, natural amino acids, synthesis amino acids. ఆ తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ అమైనో యాసిడ్స్ బేస్డ్ ఆన్ కెమికల్ నేచర్, స్వభావం ఆధారంగా అమైనో ఆమ్లాల వర్గీకరణ. ఆ తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ అమైనో యాసిడ్స్ బేస్డ్ ఆన్ ఫంక్షన్స్, విధి నిర్వహణ ఆధారంగా అమైనో ఆమ్లాల వర్గీకరణను మనం బిఫోర్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. మనం ఇంతకుముందు క్లాస్లో అమైనో ఆమ్లాలు అనగానేమి, అమైనో ఆమ్లాల వర్గీకరణను గురించి మనం నేర్చుకోవడం జరిగింది. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ప్రిపరేషన్ ఆఫ్ అమైనో యాసిడ్స్. అమైనో ఆమ్లాలను తయారు చేసే పద్ధతుల గురించి మనం ఈరోజు క్లాస్లో నేర్చుకుందాం. దాంట్లో భాగంగా ఫస్ట్ మెథడ్ ఫ్రమ్ ఆల్ఫా హ్యాలో కార్బాక్సిలిక్ యాసిడ్స్. ఈ ఆల్ఫా హ్యాలో కార్బాక్సిలిక్ యాసిడ్స్ నుంచి మనం అమైనో యాసిడ్స్ని ప్రిపేర్ చేయాలి. అమైనో యాసిడ్స్ అంటే ఏంది? RCHNH2COOH అమైనో యాసిడ్స్, RCHNH2COOH. ఈ ఆల్ఫా అమైనో యాసిడ్స్ మనం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్, కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఆన్ ట్రీటింగ్ విత్ క్లోరిన్ ఆర్ బ్రోమిన్ in the presence of red phosphorus, HVZ reaction, within bracket HVZ reaction forms alpha halo carboxylic acids, which on treating with ammonia forms alpha amino acids. ఇక్కడ ఏంటంటే కార్బాక్సిలిక్ యాసిడ్స్ను క్లోరిన్ లేదా బ్రోమిన్తో రెడ్ ఫాస్ఫరస్ సమక్షంలో HVZ చర్య జరిపించిన ఆల్ఫా హ్యాలో కార్బాక్సిలిక్ ఆమ్లాలు ఏర్పడతాయి. ఈ ఏర్పడినటువంటి ఆల్ఫా హ్యాలో కార్బాక్సిలిక్ ఆమ్లాలను అమోనియాతో చర్య జరిపించిన ఆల్ఫా అమైనో ఆమ్లాలు ఏర్పడతాయి. ఆల్ఫా హ్యాలో కార్బాక్సిలిక్ ఆమ్లాలను అమోనియాతో చర్య జరిపించిన ఆల్ఫా అమైనో ఆమ్లాలు ఏర్పడతాయి. సో దీనికి సంబంధించిన రియాక్షన్ ఇక్కడ చూద్దాం. RCHOOH plus carboxylic acids plus chlorine, red phosphorus gives rise ఉన్నటువంటి RCH2 ఆల్ఫా COH పక్కన ఉన్నటువంటి కార్బన్ మీద ఉన్న హైడ్రోజన్ ఇక్కడ క్లోరిన్తో కలిసి డిహైడ్రో హాలోజినేషన్ జరిగి రిమూవల్ ఆఫ్ HCl ఆల్ఫా హ్యాలో కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఏర్పడతాయి. ఈ ఆల్ఫా హ్యాలో కార్బాక్సిలిక్ యాసిడ్స్ను మనం అమోనియాతో రియాక్ట్ చేసినట్లయితే ఈ అమోనియా NH3లో ఉన్నటువంటి హైడ్రోజన్ ఈ కార్బన్ మీద ఉన్నటువంటి హాలోజన్ కలిసి డిహైడ్రో హాలోజినేషన్ జరిగి RCH రిమైనింగ్ ఏముంటుంది? N ఒక హైడ్రోజన్ ఒక Cl కలిసి HCl వెళ్ళిపోయిన తర్వాత రిమైనింగ్ NH2 RCHNH2COOH ఆల్ఫా అమైనో యాసిడ్స్. ఫస్ట్ స్టెప్లో కార్బాక్సిలిక్ యాసిడ్స్ను హాలోజన్స్తో రియాక్ట్ చేసినప్పుడు ఈ కార్బన్ మీద ఉన్నటువంటి హైడ్రోజన్ ఈ హాలోజన్తో కలిసి డిహైడ్రో హాలోజినేషన్ జరిగి రిమైనింగ్ హాలోజన్ ఈ కార్బన్ మీద యాడ్ అవుతుంది. అప్పుడు ఆల్ఫా హ్యాలో కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఏర్పడతాయి.
సో R CH2 COOH plus halogen in the presence of red phosphorus HVZ reaction. సో ఇక్కడ ఉన్నటువంటి హాలోజన్ ఇక్కడ ఉన్నటువంటి ఒక కార్బన్ మీద ఉన్నటువంటి హైడ్రోజన్తో కలిసి మైనస్ HCl ఎలిమినేట్ అయింది. రిమైనింగ్ R CH Cl COOH. This is alpha halo carboxylic acids. ఆల్ఫా హాలో కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఏర్పడతాయి. ఈ ఏర్పడిన ఆల్ఫా హాలో కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఆర్ CH Cl COOH రియాక్ట్ విత్ అమోనియా. ఈ అమోనియా దగ్గర ఉన్న నైట్రోజన్ దగ్గర ఉన్నటువంటి హైడ్రోజన్ ఈ క్లోరిన్ కలిసి మైనస్ HCl ఎలిమినేట్ అయ్యి R CH NH2 COOH. అమైనో యాసిడ్స్ అంటే R CH NH2 COOH ఆల్ఫా అమైనో యాసిడ్స్. సో మనకి నెక్స్ట్ మనం ఏం ప్రిపేర్ చేయాలి? ఎగ్జాంపుల్స్. ఇఫ్ R is equal to H అయిన గ్లైజిన్, అంటే ఏంది? ఇప్పుడు ఈ ఆర్ ప్లేస్లో మనం హెచ్ తీసుకోవాలి. తీసుకుంటే హెచ్ CH, ఇక్కడ ఆర్ ప్లేస్లో హెచ్ తీసుకుంటే హెచ్ CHCl COOH. దీన్ని ఇప్పుడు అమోనియాతో రియాక్ట్ చేసినట్లయితే ఈ నైట్రోజన్ దగ్గర ఉన్నటువంటి హైడ్రోజన్ ఈ Cl కలిసి HCl వెళ్ళిపోయి CH NH2 COOH. దీన్నే మనం ఎలా రాయొచ్చు అంటే NH2 CH కలిసి CH2 COOH అంటే NH2 CH2 COOH. దీన్నే గ్లైజిన్ అంటాం. NH2 CH2 COOH. ఈ విధంగా నెక్స్ట్ ఆర్ ప్లేస్లో ఎగ్జాంపుల్ 1. ఎగ్జాంపుల్ 2, ఇఫ్ R is equal to CH3 ఎలనిన్ ALANINE. If R is equal to CH3 ALANINE ఎలనిన్. ఇఫ్ R is equal to CH3 ఎలనిన్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆర్ ప్లేస్లో ఈ ఆర్ ప్లేస్లో CH3 తీసుకోవాలి. CHCl COOH ప్లస్ అమోనియా, ఇక్కడ ఉన్నటువంటి నైట్రోజన్ దగ్గర ఉన్నటువంటి హైడ్రోజన్ ఈ Cl కలిసి HCl, రిమైనింగ్ CH3 NH2 COOH. దీన్ని ఏమంటామంటే ఎలనిన్. ఈ విధంగా గ్లైజిన్, ఎలనిన్. నెక్స్ట్ వ్యాలిన్ కావాలంటే ఇఫ్ R is equal to CH3 CH3. ఇఫ్ R is equal to CH3 తీసుకున్నట్లయితే మనకు వ్యాలిన్ వస్తుంది. ఎలా? CH3 CHCl COOH. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఓన్లీ ఆర్ ప్లేస్లో మాత్రమే చేంజ్ అవుతుంది. CHCl COOH అనేది యాజ్ ఇట్ ఈజ్ అట్నే ఉంటుంది. సో దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు అమోనియాతో రియాక్ట్ చేసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి Cl, ఇక్కడ ఉన్నటువంటి నైట్రోజన్ పక్కన హైడ్రోజన్తో కలిసి మైనస్ HCl వెళ్ళిపోయిన తర్వాత CH3 CH NH2 COOH. దీని ఏమంటున్నాం? వ్యాలిన్. నెక్స్ట్ అదేవిధంగా ఇఫ్ R is equal to 4th one,
if R is equal to CH3 CH3 CH2 తీసుకున్నట్లయితే దీన్ని ల్యూసిన్ అంటాం. సేమ్ ఆర్ ప్లేస్లో CH3 CH3 CH2 తీసుకుంటే ల్యూసిన్ ఏర్పడుతుంది. నెక్స్ట్ 5th ఎగ్జాంపుల్, ఇఫ్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు CH3 CH2 CH3 తీసుకుంటే ఐసోల్యూసిన్. నెక్స్ట్ 6th ఎగ్జాంపుల్, ఇఫ్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు C6H5 CH2 తీసుకుంటే ఫినాయిల్ ఎలనిన్. ఈ విధంగా మనం ఆల్ఫా అమైనో యాసిడ్స్ను ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో గ్లైజిన్లో ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు H తీసుకుంటే గ్లైజిన్, ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు CH3 తీసుకుంటే ఎలనిన్, ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు CH3 తీసుకుంటే వ్యాలిన్, ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు CH3 CH2 తీసుకుంటే ల్యూసిన్, ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు CH3 CH2 CH3 తీసుకుంటే ఐసోల్యూసిన్, ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ C6H5 CH2 తీసుకుంటే ఫినాయిల్ ఎలనిన్. ఈ విధంగా ఆర్ ప్లేస్ గుర్తుపెట్టుకున్నట్లయితే మనం వివిధ రకాల ఆల్ఫా అమైనో ఆమ్లాలను తయారు చేయవచ్చు. సో ఈ విధంగా ఆల్ఫా హాలో కార్బాక్సిలిక్ ఆమ్లాల నుండి మనం అమైనో ఆమ్లాలను తయారు చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఆల్ఫా హాలో కార్బాక్సిలిక్ ఆమ్లాల నుండి మనం అమైనో ఆమ్లాలను తయారు చేయవచ్చు. కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఆన్ ట్రీటింగ్ విత్ క్లోరిన్ ఆర్ బ్రోమిన్ in the presence of red phosphorus HVZ reaction forms alpha halo carboxylic acids, which on treating with ammonia forms alpha amino acids. So preparation of alpha amino acids lo first method from alpha halo carboxylic acids, remaining method next class lo discuss cheddam.